உபாகமம் 33ஆம் அதிகாரம் 24-25 வசனங்களை படியுங்கள். Deuteronomy chapter 33 verse 24 and 25. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 33ನೇ ಅಧ್ಯಾಯ 24-25 ವಾಕ್ಯಗಳು. ఆషేరును గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఆషేరు తన సహోదరులందరి కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును. అతడు తన సహోదరులందరి కంటే కటాక్షము నందును. తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దియా వచ్చి కింద కూర్చో, అమ్మమ్మ దగ్గర కూర్చో, వచ్చి కూర్చో, ప్రార్థనలో కూర్చో. హల్లెలూయా. ஆசேரை குறித்து ஆசேர் புத்திர பாக்கியம் உடையவனாய் தன் சகோதரருக்கு பிரியமாயிருந்து தன் காலை எண்ணெயிலே தோய்ப்பான். இரும்பும் வெண்கலமும் உன் பாதரட்சையின் கீழ் இருக்கும். உன் நாட்களுக்கு தக்கதாய் உன் బెలనం இருக்கும். హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే మృతి పొందక ముందు దైవ మనుషునికి இந்த మోషే அவன் மரணம் அடைவதற்கு முன்பாக ఇశ్రాయేలుని దీవించినటువంటి దీవెన వచనములే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండ 33వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలుக்கு அந்த ஆசீர்வாதத்தை இந்த உபாகமம் 33వ అధ్యాయத்தை நாம் படிக்கிறோம். ఎన్నో సార్లు ఈ యొక్క దీవెన వచనాలు మనము విని ఉంటాము, మనం ఉపదేశములో మనం విని ఉంటాము, మనం చదివి ఉంటాము, అనేక ఆశీర్వాదములు మనం పొందుకొని ఉంటాము. ఈ రోజు కూడా దేవుడు ఈ యొక్క వాక్యముల ద్వారా అనేక జీవితాలని ఆశీర్వదించగోరుతూ ఉన్నారు. பாருங்கள், இந்த தேவனிடத்திலே பல விதமான ஆசீர்வாத வசனங்களை பெற்றுக் கொண்டிருக்கிறோம். கூட பல வழியில தேவன் நமக்கு கொடுத்து இருக்கிறார். இன்றைக்கு கூட அதே வழியில தேவன் நமக்கு இந்த ஆசீர்வாதமான வசனத்தை நமக்கு தேவன் சொல்லிக் கொடுக்கிறார். మోషే మృతి పొందేదానికి ముందు ఇశ్రాయేలుని ఆశీర్వదించిన ఆశీర్వాద వచనములు ఇవి. பாருங்கள், மோசே மரிப்பதற்கு முன்பாக இஸ்ரவேலரை அழைத்து அவர் ஆசீர்வதித்த அந்த வசனங்களா இவைகள் இருக்கிறது. మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యములు ఆషేరు గోత్రమునకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదములు, దీవెన లేక గూఢార్థములు ఇచ్చినటువంటి ఆ దీవెనలో ఎన్నో గూఢార్థములు కలవు. மோசே மரிப்பதற்கு முன்பாக இந்த ஆசீர்வாத அந்த ஜனத்தை குறித்து அவர் ஆசீர்வாதம் பண்ணதான வார்த்தைகளை படிக்கிறோம். దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము కూడా, దేవుని పిల్లలైన నాము కూడా ఆత్మీయమైనటువంటి ఆషేరు గోత్రమునకు చెందిన వాళ్ళముగా మనల్ని మనం సిద్ధపరచుకొని ఆవికుரிய ஒரு ஆசீர் குலமகளை நம்மை ஆயத்தப்படுத்திக்கொண்டு దేవుడు ఆషేరు గోత్రమునకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమస్త ఆశీర్వాదముల్ని మనం సొంతము చేసుకోవాలి. இந்த ஆசீர் குலத்திற்கு தேவன் கொடுத்த அந்த ஒரு ఆశీర్వాదాన్ని நாம் కూడా சொந்தமாக்கிக்கொள்ள வேண்டும். ఆషేరు అనేటువంటి ఆ యొక్క పదమునకు అర్థం ఏమనగా, ஆசேர் என்ற வார்த்தைக்கு அர்த்தம் என்னவென்றால் సంతోషము అనే యొక్క అర్థము ఇస్తూ ఉన్నది. సంతోషం என்ற ஒரு அர்த்தத்தை குறிக்கிறது. ఆషేరు యొక్క తల్లి లేయా అయి ఉన్నది. ఆషేరుடைய தாயானவள் லேயாளா இருக்கிறாள். యాకోబు యొక్క భార్య అయినటువంటి లేయా ఈ యొక్క ఆషేరుని కనినప్పుడు, యాకోబిன் மனைவியாகிய இந்த லேயாள் இந்த ஆசேரை பெற்றபோது, నేను ధన్యురాలను, నేను భాగ్యవంతురాలనని అనుకొనే, நான் பாக்கியவான், தேவனால் தெரிந்து கொள்ளப்பட்டவள் என்று அவர் தெரிந்து கொண்டு அவர் சொல்லியிருக்கிறாள். స్త్రీలందరూ కూడా నన్ను భాగ్యవతి ధన్యురాలందరూ అని ఆమె అనే. స్త్రీகள் எல்லாரும் கூட அவரை பாக்கியவதி என்று சொல்லி இருக்கிறார்கள். కావునే అతనికి ఆషేరు అనేటువంటి పేరు పెట్టే, ఆగేதான் அவனுக்கு ஆசேர் என்று పేరు வைத்தாள். ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. ఉపాగమం 30వ అధ్యాయం 13వ వచనం పడియండి. Deuteronomy chapter 30 verse 13. మనము దాని విని గైకొనున్నట్లు ధర్మోపదేశ కాండ 30ನೇ అధ్యాయ 13ನೇ వాక్య. ఎవడు సముద్రము దాటి మన ఎద్దుకు దాని తెచ్చును అని నీవు అనుకున్న నేల అది సముద్రపు. సారీమా, ద్వితీయోపదేశ కాండం కదా, ఆది కాండం, ఆది ఆగమం 30వ అధ్యాయం 13వ వచనం. జెనసిస్ చాప్టర్ 30 verse 13. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అని పేరు. స్త్రీలు నన్ను భాగ్యవతి అందరూ అని అతనికి పుట్టినటువంటి
యొక్క బిడ్డకు ఆషేరు అనేటువంటి పేరు పెట్టే. அப்பொழுது லேயாள் அப்பொழுது லேயாள் நான் பாக்கியவதி ஸ்திரீகள் என்னை பாக்கியவதி என்பார்கள் என்று சொல்லி பாக்கியவதி என்று சொல்லுவார்கள் என்று சொல்லி அவனுக்கு ஆசேர் என்று பெயர் வைத்தாள். அவனுக்கு ஆசேர், அந்த பிறந்த அந்த குழந்தைக்கு ஆசேர் என்று பெயரிட்டாள். அல்லேலூயா. సంతోషం. ఎవరు నిజమైనటువంటి భాగ్యవంతులు ఎవరు అంటే, யார் உண்மையான பாக்கியவான்கள் என்று சொன்னால் నిజముగా సంతోషం కలిగిన వాళ్ళే నిజమైనటువంటి భాగ్యవంతులై ఉన్నారు. சந்தோஷம் உள்ளவர்கள் தான் உண்மையான பாக்கியவான்களா ఈ இருக்கிறார்கள். లోకంలో అన్ని ఉండి నిజమైనటువంటి సంతోషము సమాధానము లేకపోతే నిశ్చయముగా వాళ్ళు భాగ్యవంతులు కాదు. இந்த உலகத்திலே எல்லாமே இருந்து அவர்களுக்கு சந்தோஷம் இல்லை என்று சொன்னால் அவர்களை பாக்கியவான்கள் என்று சொல்ல மாட்டோம். నిజముగా సంతోషము కలిగిన వాళ్ళే ధన్యులు భాగ్యవంతులై ఉందురు. உண்மையாகவே யாருக்கெல்லாம் சந்தோஷம் இருக்கிறதோ அவர்கள் தான் பாக்கியவான்கள். నిజముగా ఎవరంతా ఆషేరు గోత్రమునకు చేరి ఉంటారో వాళ్ళు నిశ్చయముగా ధన్యులై ఎల్లప్పుడూ సంతోషం గలవారుగా ఉందురు. யாரெல்லாம் இந்த ஆசீர் குலத்துக்கு சேர்ந்தவர்களா இருப்பார்களோ எப்பொழுதே அவர்கள் சந்தோஷமாய் பாக்கியவான்களா இருப்பார்கள். నాకు అన్ని ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నాకు అన్ని సమకూడి వస్తే నేను సంతోషంగా ఉంటాను, నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సంతోషంగా ఉంటాను అనేది కాదు నిజమైనటువంటి సంతోషము. ஐயோ எனக்கு எல்லாமே இருந்தால் சந்தோஷமா இருப்பேன், எனக்கு எல்லாமே అనుకూలமா இருந்தால் நான் சந்தோஷமா இருப்பேன் என்று சொல்வது அல்ல. అయితే ఆత్మీయముగా ఆషేరు గోత్రమునకు చెందిన వాళ్ళు, ஆனால் ஆவிக்குரிய விதமாய் ஆசீர் குலத்திற்கு சேர்ந்தவர்கள் చోటలో ఉన్నను, அவர்கள் எப்படிப்பட்ட இடத்தில் இருந்தாலும் ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నను, எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும் ఆ దుఃఖములోనో కలిమిలోనో లేమిలోనో పరిస్థితులు విపరీతంగా వచ్చినను, పరిస్థితులు అనుకూలంగా వచ్చినను, అన్ని ఉన్నను అన్ని లేకపోయినను, ఏ స్థితిలో ఉన్నను ఏ పరిస్థితిలో ఉన్నను ఏ చోట ఉన్నను వాళ్ళు సంతోషము గలవారుగా ఉంటారు. அவர்கள் துக்கத்தில் இருந்தாலும் அவமானத்தில் இருந்தாலும் அவர்கள் நிலைமைகள் சூழ்நிலைகள் எல்லாமே எதிராக இருந்தாலும் கூட அவர்கள் எப்பொழுதுமே சந்தோஷமாக இருப்பார்கள். అంతేకాదు ఆ ఆషేరు గోత్రమునకు చెందిన వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని కీర్తించి మహిమపరచేవాడుగా ఉంటారు. அது மாத்திரம் இல்லாமல் அவர்கள் ஆசீர்வாதத்துக்கு சேர்ந்தவர்கள் எப்பொழுதுமே கர்த்தரை துதித்து பாடி மகிழ்கிறவர்களாக இருப்பார்கள். ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించి సంతోషించేవారుగా ఉంటారు. எப்பொழுதும் கர்த்தருக்குள் சந்தோஷப்பட்டு களிக்கூறுவர்களாக அவர்கள் இருப்பார்கள். దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము కూడా, దేవుని பிள்ளைகளுக்கு நாமும் கூட ప్రభువునందు ఎల్లప్పుడూ మనం సంతోషముగా ఉండాలి. கர்த்தருக்குள் எப்பொழுதும் சந்தோஷமாய் இருக்க வேண்டும். ఏమున్ననో ఏమి లేకపోయినానో, అనుకూలముగా ఉన్నానో అనుకూలం లేకపోయినానో, అన్ని సమకూడి వచ్చినను ఏది లేకపోయినానో, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నానో దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషం గలవారముగా ఉండాలి. நமக்கு எல்லாமே இருந்தாலும் இல்லாவிட்டாலும் நமக்கு சூழ்நிலைகள் எதிராக இருந்தாலும் அனுகூலமாக இருந்தாலும் நமக்கு எல்லாமே அனுகூலமாய் சேர்ந்து வந்தாலும் கூட நம் தேவனுக்கு எப்பொழுதுமே சந்தோஷமாய் இருக்க வேண்டும். 37వ కీర్తన 4వ వాక్యం మనం చూసినట్లయితే, సంగీతం 37వ అధికారం 4వ వచనం படியுங்கள். Psalm 37 verse 4. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. கர்த்தரிடத்தில் மனமகிழ்ச்சியாயிரு, கர்த்தரிடத்தில் மனமகிழ்ச்சியாயிரு, அவன் இருதயத்தின் வேண்டுதல் எல்லாம் உனக்கு அருள் செய்வார். உன் இருதயத்தில் இருக்கிற வேண்டுதல் எல்லாம் அவர் உனக்கு அருள செய்வார். உன் இருதயத்தில் இருக்கிற எல்லா வேண்டுதலே ஆண்டவர் உனக்கு அருள செய்ய வேண்டும் என்று சொன்னால் நீ எப்பொழுதுமே கர்த்தருக்குள் சந்தோஷமா இருக்கிறத நீ கற்றுக்கொள்ள வேண்டும். నువ్వు దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషము గలవాడుగా ఉన్నట్లయితే, మనం సంతోషము గల వారముగా ఉన్నట్లయితే మన యొక్క హృదయ వాంఛలు, మన యొక్క హృదయములో ఏ ఏ వాంఛలు ఉన్నదో, ఏ ఏ కోరికలు ఉన్నవో, ఏదేది ఉన్నదో అవన్నీ కూడా దేవుడు మనకు నెరవేర్చుదురు, తీర్చుదురు. நாம் எப்பொழுதுமே கர்த்தருக்குள் சந்தோஷமா இருக்கும் பொழுது நிச்சயமாக கர்த்தர் நம்முடைய இருதயத்தில் என்னென்ன வேண்டுதல் இருக்கிறதோ, என்ன இருதயத்தின் வாஞ்சைகள் என்ன இருக்குதோ எல்லாவற்றையும் கர்த்தர் நிறைவேற்றி தருவார். எல்லாமே இருந்தப்போ సంతోషமா இருந்த கர்த்தரே మనం అన్ని ఉన్నప్పుడు మనం సంతోషించి దేవుని కీర్తించేది కాదు. நமக்கு எல்லாமே இருந்து கர்த்தரை துதித்து பாடி மகிழ்வது அல்ல. మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నానో దేవుని యందు సంతోషించి ఆయన కీర్తించినప్పుడు நாம் எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும் கர்த்தரை பாடி துதித்து நாம் மகிழ வேண்டும். మన యొక్క హృదయ వాంఛలు, మన హృదయముల ప్రభువా నాకు మంచి ఆరోగ్యం కావాలి, ప్రభువా నా పిల్లలకు మంచి కార్యం జరగాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నా యొక్క జీవితం కట్టబడాలి, నా జీవితము నా పిల్లల జీవితం ఆశీర్వదించబడాలి, నాకు మంచి ఆరోగ్యం కలగాలి, నా యొక్క చేతుల యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి, నా ప్రతి అవసరతను తీర్చాలి, ఏదంతా నీ యొక్క హృదయములో వాంఛలు కలిగి ఉంటావో, கர்த்தாவே எனக்கு ஒரு நல்ல வேலை தாரும், என் குடும்பத்தை கட்டி எழுப்ப, என்னுடைய பிள்ளைகளின் ஜீவித்தை பொறுப்பெடுத்து நடத்தும், எனக்கு என்னுடைய ஆதாயத்தை எல்லாம் ஆசீர்வதியும் என்று அப்படி நாம் எதையெல்லாம் இதயத்தில் வாஞ்சிக்கிறோமோ, నా యొక్క జీవితము, నా యొక్క కుటుంబ జీవితము పడిపోయినటువంటి
గోడ వలె కనబడుతూ ఉన్నది. என்னுடைய குடும்பத்தின் ஜீவியை பார்க்கும் பொழுது அது விழுந்து போன ஒரு மதில் போல இருக்கிறது. పడిపోయినటువంటి నా యొక్క కుటుంబాన్ని మరలా లేచి కట్టేదానికి నువ్వు శక్తిమంతుడనే ఒకవేళ నీ హృదయంలో అలాంటి ఒక వాంఛ ఉండి ఉండవచ్చు. அது விழுந்து போன அந்த குடும்பத்துக்கு மீண்டும் கட்டி எழுப்ப வேண்டும் என்ற ஆசை உனக்கு இருக்கும் என்று சொன்னால் నీ యొక్క హృదయ వాంఛలన్నిటిని నీ యొక్క దేవుడు నెరవేర్చాలి అంటే உன்னுடைய இருதயத்தின் வாஞ்சை எல்லாவற்றையும் கர்த்தர் நிறைவேற்ற வேண்டும் என்று சொன்னால் దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషించే బిడ్డగా దేవుని కీర్తించే బిడ్డగా ఉండాలి. எப்பொழுதும் கர்த்தருக்குள் சந்தோஷமாக இருந்து அவரை பாடி துதிக்கிறவர்களாய் இருக்க வேண்டும். మనము సంతోషముతో మనము దేవుని యందు సంతోషించి ఆయన మనం ప్రార్థించినప్పుడు మన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబుని అనుగ్రహించినటువంటి దేవుడు. దేవునిக்குள் சந்தோஷமாக இருந்து அவரை பாடி துதித்து அவருக்கு நான் ஜெபம் பண்ணும்போது మన దేవుని పట్ల మన యొక్క హృదయమైనది యథార్థముగా ఉండినట్లయితే அந்த இருதயம் வந்து கர்த்தருக்கு யதார்த்தமாய் உண்மையாய் இருக்கும்போது మనం శ్రద్ధగా ఆయన్ని వెతుకువారముగా ఉన్నట్లయితే நாம் உண்மையாய் கர்த்தரை தேடுவோம் என்று சொன்னால் నిశ్చయముగా మన ప్రతి ప్రార్థనకి మన ప్రతి హృదయ వాంఛలకి దేవుడు మనకు ప్రతిఫలము దయచేస్తాడని విశ్వసించి ఆయన యందు మనం చేసినటువంటి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి మనకు దయచేసినాడని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము కీర్తించాలి. கர்த்தர் தேவனுக்கு நாம் செய்த எல்லா வேண்டுதல்களையும் கர்த்தர் எனக்கு நிறைவேற்றி கொடுத்தார் என்று ஒரு உண்மையாக தேவனுக்கு துதித்து பாடி மகிழ்ந்து ஜெபிக்கும்போது நிச்சயமாக దేవుని దగ్గరికి వచ్చి మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు நாம் தேவனிடத்திலே வந்து தேவனுக்கு முறையிடும்போது మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. கர்த்தருக்குள் நாம் விசுவாசம் வைக்க வேண்டும். నేను అడుగు వాటి కంటేను ఆలోచించు వాటి కంటేను నా యొక్క దేవుడు సమస్తమును నాకు దయచేసేదానికి సమర్థుడు ఆయన దయచేసినడని మనం విశ్వసించాలి. நாம் நினைப்பதற்கும் தேவனிடத்தில் கேட்பதற்கும் ஜெபம் பண்ணுவதற்கு அதிகமாக கர்த்தர் செய்து கொடுத்து விட்டார் என்று நாம் விசுவாசிக்கும் போது మనకి విశ్వాసము లేని ఎడల நமக்கு விசுவாசம் இல்லை என்று మనం சொன்னால் సందేహము గలవారముగా நாம் சந்தேகப்பட்டவர்களா இருக்கும்போது అయ్యో నేను ఇంతగా జీవించినను நான் இவ்வளவாய் నేను ஜீவித்தாலும் ఇంతగా నీతిమంతుడిగా ఉన్నాను இவ்வளவாய் நீதிமானா నేను இருந்தாலும் ఇంతగా దేవునికి భయభక్తులుగా ఉన్నాను கர்த்தருக்கு இவ்வளவு பயபக்தியாக இருந்தாலும் నాకేమి ప్రతిఫలము எனக்கு என்னதான் பலன் భయము లేని கிடைத்திருக்கிறது వాళ్ళు లోకాన్ని అనుభవించే వాళ్ళు లోకముల పాడ పనులు చేసే వాళ్ళు లోకాన్ని వెంటాడిపోయే వాళ్ళందరూ బాగున్నారే నేను ఇంతగా దేవునికి భయపడితే ఇంతగా దేవుని నేను ప్రేమిస్తే ఇంతగా దేవునికి నేను భయభక్తులు చెల్లించిన నా జీవితమే ఎందుకు ఈ విధముగా ఆయనే మనము దేవుని ప్రశ్నించే వాళ్ళముగా మనం మారిపోదుము. இந்த உலகத்தை அனுபவித்துக் கொண்டு பாவத்திலே அக்கிரமத்திலே வாழ்கிறவர்கள் எவ்வளவு நலமாய் இருக்கார்கள். ஆனால் நான் தேவனுக்கு இவ்வளவு உத்தமமாய் ஜீவிக்கிறேனே ஆனாலும் எனக்கு இத்தனை பாடுகள் இத்தனை கஷ்டங்கள் அப்படின்ற முறை நான் சொல்லிக் கொள்ளும் போது మనకే ఒక అవిశ్వాసం వచ్చి நமக்குள் உள்ள ஒரு அவிசுவாசம் ఇంత నీతిగా జీవించి ఏమి లాభం అని మనము మరలా సైతాన్ని వెంటాడి లోకాన్ని వెంటాడి మనం పాపములో పడిపోయినటువంటి వాళ్ళముగా మారిపోదుము. நான் இவ்வளவு ஜீவித்து என்ன பிரயோஜனம் என்று சொல்லி நமக்குள்ள அவிசுவாசத்தை வரவழைத்துக் கொண்டு பாவத்தை பின்தொடர்ந்து சாத்தானை பின்தொடர்ந்து நாம் உலகத்துக்கு போய் விடுவோம். దానికి ప్రతిగా మనం ఏం చేయాలి అంటే அதற்கு மாறாக நாம் என்ன செய்ய வேண்டும்? అవిశ్వాసాన్ని తొలగించి அவிசுவாசத்தை விலக்கி మన விட்டு విశ్వాసాన్ని కట్టి మనము లేపాలి. நம்முடைய விசுவாசத்தை கட்டி எழுப்ப నా வேண்டும். దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చేదానికి ఆయన శక్తిమంతుడు అని మనం దేవుణ్ణి నమ్మవలేను. என்னுடைய தேவன் என்னுடைய ஜெபத்தை கேட்டு எனக்கு அவர் பதிலளிப்பார் என்று நம்ப வேண்டும். నిశ్చయముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల நீ நிச்சயமாய் தேவனுக்குள் விசுவாசம் வைப்பாய் என்று మన சொன்னார். హృదయ అభిలాషలు మన యొక్క హృదయ వాంఛలన్నిటినీ దేవుడు ఆయన మనకు తీర్చును. நம்முடைய இருதயத்தின் வாஞ்சை எல்லாவற்றையும் கர்த்தர் தீர்ப்பார். యోవేలు 2వ అధ్యాయం 21వ వాక్యముని మనం చూద్దాం. யோவேல் 2ஆம் அதிகாரம் 21ஆம் வசனம் படியுங்கள். జోయల్ చాప్టర్ 2 వర్స్ 21. தேசமே பயப்படாதே, தேசமே பயப்படாதே, மகிழ்ந்து களிக்கூறு, மகிழ்ந்து களிக்கூறு, கர்த்தர் பெரிய காரியங்களை செய்வார், கர்த்தர் பெரிய காரியங்களை செய்வார். ஹalleluya. దేశమా దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసే, యెహోవా గొప్ప కార్యములను చేసే. ఆమేన్ హల్లెలూయా. దేశమా ఓ దేశమా నీ దోషములు తీరా నీ యేసు యొద్దకు రా. దేశమా ఓ దేశమా నీ దోషములు తీరా నీ యేసు యొద్దకు రా. తేనె కంటే నిన్ను తీపిగా ఆయన మార్చు. చుట తేనె దారుల కంటే మధురముగానే మార్చు. తేనె కంటే నిన్ను తీపిగా ఆయన మార్చు. చుట తేనె దారుల కంటే మధురముగానే మార్చు. కన్నీరు దుఃఖ కష్టములన్నీ క్షణములోనే మార్చు.
భయపడవద్దు. దేశమే భయపడాది. చదవండి వాక్యము. దేశమా భయపడక సంతోషించి గంతులు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా గొప్ప కార్యములు செய்யனு. தமிழ்ல தேசமே பயப்படாதே. தேசமே என்று சொன்னால் நாம் தான் அந்த தேசம், நாம் ஒருவர் தான் அந்த தேசம். தேசமே நீ பயப்படாதே, மகிழ்ந்து களிக்கூறு. மகிழ்ந்து களிக்கூறு. கர்த்தர் பெரிய காரியங்களை கர்த்தர் செய்வார். பெரிய காரியங்களை செய்வார். மனுஷன் நம்பி நீ மோசம் போயிருக்கலாம், மனுஷனை நம்பி நீ ஏமாந்த ஒரு நிலைமையில நீ காணப்படலாம். நீ பயப்படாதே, தேசமே நீ பயப்படாதே. உன் தேவன் பெரிய காரியங்களை, உனக்காக பெரிய காரியங்களை செய்வார். నీ విశ్వాసి, నీ యొక్క దేవుడు నీ కొరకు శక్తియుతమైనటువంటి గొప్ప కార్యములు చేయుదురు. నువ్వు నమ్మి విశ్వసించు. தேவன் உனக்காக உன்னுடைய பட்சமாய் பெரிய காரியங்களை செய்வார். நீ விசுவாசிப்பாயாக. మనము దేవుని యందు సంతోషము గలవారముగా ఉన్నట్లయితే, நாம் தேவனுக்குள் சந்தோஷமாய் இருப்போம் என்று சொன்னால், ఎప్పుడు మురుమురుతుని, ఎప్పుడు మన యొక్క స్థితిని గురించి, మన గతిని గురించి, మన యొక్క పరిస్థితిని గురించి మనం బలపోస్తూ మనము తల కొట్టుకొని, తల బాదుకొని, నిందించుకొని, మనల్ని మనమే దూషించుకొని, దుమ్ము పోసుకొని, ధూళి పోసుకొని, మనం వేదన పడి, బాధపడి ఇవన్నీ చేస్తాం. దీనివల్ల మన సమస్యలు తీరుతుందా? ప్రతిగా దేవునిలో మనం సంతోషించి, దేవునికి మనం కీర్తించి, దేవుడు మనల్ని మనం కీర్తించినట్లయితే మన యొక్క దేవుడు మన యందు ఆనందించి మన పట్ల గొప్ప కార్యాలను మన యొక్క దేవుడు చేయుదురు. நமக்கு தீராத பிரச்சனைகள் இருக்கும்போது நம்ம எப்பொழுதுமே தேவனுக்குள் முறுமுறுத்துக் கொண்டு, நமக்கு அது இல்லை இது இல்லை என்று நாம் அவிதமாக புலம்பிக் கொண்டு தவித்துக் கொண்டிருக்கும்போது, அப்படி சொல்லிக் கொள்ளும் போது நம்முடைய பிரச்சனை எதுவும் தீராது. அதற்கு மாறாக நாம் சந்தோஷமாய் இருந்து கர்த்தருக்குள் பாடி மகிழ்ந்து துதித்து தேவனுக்கு விண்ணப்பங்களை செலுத்தும் போது தேவன் நிச்சயம் நம்முடைய பட்சமாய் பெரிய காரியங்களை செய்வார். దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేసేదానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. அவர் நம்முடைய பட்சமாய் பெரிய காரியங்களை செய்வதற்கு வல்லமை உள்ள தேவனாய் ఆయన இருக்கிறார். గొప్ప శక్తి చేతను, గొప్ప ప్రేమ చేతను, గొప్ప విశ్వాసముతోను మనల్ని, మన యొక్క హృదయమని, మన యొక్క జీవితాల్ని, మన యొక్క కుటుంబమని ఆయన నింపుదురు. அவர் பெரிய வல்லமையினாலே, பெரிய சக்தியினால் தான் தேவன் நம்முடைய பிள்ளைகள், நம்மை குடும்பத்தை அவர் நிரப்புகிற தேவனாய் இருக்கிறார். మనము దేవుని యొక్క దివ్య స్వభావములో ఎదిగే గొప్ప జనముగా, మనము గొప్ప శక్తియుతమైనటువంటి జనముగా మనం మారాలి. நாம் தேவனுடைய சுபாவங்களை தரித்துக் கொண்டு ஒரு பெரிய ஒரு தேவனுடைய ஜனங்களாக மாற ఈ வேண்டும். లోకములో మనము దేవుని యొక్క నామమున గొప్ప శక్తిమంతులుగా, గొప్ప వారముగా మారినప్పుడు, தேவனுடைய நாமத்தினாலே இந்த உலகத்தில் பெரிய ஜனங்கமாய் நாம் மாறும்போது, మనము గొప్ప జనముగా మనం మారినప్పుడు మన యొక్క దేవుడు ఆయన ఆకాశ మేఘాల మీద వచ్చి గొప్ప పట్టణమైనటువంటి తన యొక్క రాజ్యమునకు మనల్ని తీసుకొని వెళ్ళుదురు. அவ்விதமாக இந்த பூமியில பெரிய ஜனங்கமாய் தேவனுக்கு நாம் ஜீவிக்கும் போது தேவனா ஏற்ற காலத்திலே வந்து நம்மை கொண்டு போய் அவருடைய ராஜ்யத்தில் நம்மை சேர்த்து పిరికి விடுவார். వారు, అవిశ్వాసులు, నమ్మకము లేని వాళ్ళు, అసహ్యమైనటువంటి కార్యాలు చేసే వాళ్ళు ఆ యొక్క గొప్ప పట్టణమునకు వెళ్ళజాలరు. பாருங்கள், பயப்படுகிறவர்கள், முறுமுறுக்கிறவர்கள், அசுத்தமான காரியங்களை நடப்பிக்கிறவர்கள் எல்லாமே கூட அந்த பட்டணத்தில் போய் சேர மாட்டார்கள். దేవుని యొక్క గొప్ప విశ్వాసము కలిగినటువంటి పిల్లలుగా మనం మారినప్పుడు మనల్ని దేవుడు ఆ యొక్క గొప్ప పట్టణమైనటువంటి దేవుని యొక్క రాజ్యమునకు మనల్ని తీసుకొని వెళ్ళదురు. தேவனுக்குள் விசுவாசம் உள்ளவர்களாய் இருந்து தேவனுக்குள் நாம் இருக்கும்போது நிச்சயமாய் அந்த பெரிய பட்டணம் என்ற தேவனுடைய ராஜ்யத்துக்கு தேவன் நம்மை கொண்டு ప్రకటన போவார். 21వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம் 21ஆம் வசனம். 21వ అధికారం 10వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 10. ప్రకటన 19వ అధ్యాయ 10వ వాక్య. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, ఆత్మవశుడైనటువంటి నన్ను ఎత్తైనటువంటి గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఇది యోహాను రాస్తూ ఉన్నాడు తమిళ్ల. பெரிதும் உயரமான ஒரு பர்வதத்தின் மேல் என்னை ஆவியில் கொண்டு போய் தேவனுடைய மகிமை அடைந்த எருசலேமாகிய பரிசுத்த நகரம் பரலோகத்தை விட்டு தேவனிடத்திலிருந்து இறங்கி வருவதை எனக்கு காண்பித்தேன். చాప్టర్ 21 వర్స్ 10 ఇంగ్లీష్ లో చదవండి. ఎవరికి వచ్చలే ఇంగ్లీష్. And he carried by the way in the spirit of great on the high mountain, ఐ మౌంటైన్, and me that great city, గ్రేట్ సిటీ, హై మౌంటైన్, గ్రేట్ సిటీ, ఎత్తైనటువంటి పట్టణము, గొప్ప పట్టణము అని ఇక్కడ ఇంగ్లీష్ లో చాలా బాగా హై సిటీ, గ్రేట్ సిటీ అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో படிக்கும்போது ஒரு உயரமான பட்டணம், ஒரு பெரிய பட்டணம் என்று சொல்லப்படுகிறது. యెరూషలేము గొప్పదైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పట్టణం అని ఇక్కడ ఇంగ్లీష్ యొక్క భాషలో మనం చూడగలము. ఇంగ్లీష్ భాషలో படிக்கும்போது ஒரு பெரிய பட்டணம் என்று இங்க படிக்கிறோம். ఇది దేవుడు తన పెండ్లి కుమార్తె అయినటువంటి ఆ యొక్క క్రీస్తు పెండ్లి కుమార్తె అయినటువంటి ఆ యొక్క సంగమునకు అనగా మనకు నిత్య నివాస స్థలముగా సిద్ధపరిచినటువంటి ఈ యొక్క పట్టణమే గొప్పదైనటువంటి ఒక పట్టణముగా ఉన్నది. క్రీస్తువానவர்
யுத்தத்துக்கென்று ஆயத்த பண்ணி வைக்கிறதான அந்த ஒரு நகரம் தான் அந்த பரிசுத்த ఈ యొక్క పట్టణం எருசலேம் అనేది நகரமாக இருக்கிறது. సాధారణమైనటువంటి పట్టణము కాదు. இது ஒரு சாதாரண ஒரு நகரம் கிடையாது. మహా సంతోషముతో నిండినటువంటి ఒక పట్టణము. அது மகா சந்தோஷம் நிறைந்த ஒரு நகரமாக இருக்கிறது. ఈ యొక్క పట్టణమునకు మనం వెళ్ళి చేరాలి అంటే அந்த நகரத்திற்கு நாம் போய் சேர வேண்டும் என்று சொன்னால் தூங்க மூஞ்சிலு அழ மூஞ்சில போய் అక్కడ చేరతారా? எப்பவுமே புலம்பிని இருக்கிறவங்க అழுదని இருக்கிறவங்க எப்பவுமே ఎప్పుడు నిందించుకొని ఎప్పుడు దుఃఖించుకొని ఉండే వాళ్ళు యొక్క పట్టణంలో వెళ్ళి చేరగలరా? எப்பொழுதும் அழுது புலம்பிக் கொண்டு முறுமுறுக்கிறவர்கள் போய் அந்த நகரத்தை போய் சேர முடியும். సంతోషము గలవారే, అన్ని పరిస్థితుల్లో సంతోషముగా ఉండే వాళ్ళే ఈ యొక్క గ్రేట్ సిటీ అనబడినటువంటి ఈ యొక్క జెరూసలేం కొత్త యెరూషలేము పట్టణమునకు వెళ్ళి చేరగలరు. எல்லா நிலைமையிலும் கூட கர்த்தருக்குள் யாரெல்லாம் சந்தோஷமாக இருப்பார்களோ அவர்கள் மாத்திரமே இந்த பெரிய பட்டணம் என்று சொல்லப்படுகிற பரிசுத்த நகரத்தில் போய் சேர முடியும். ఈ యొక్క యెరూషలేము అనేది అది సంతోషము కలిగినటువంటి ఒక పట్టణము. యెరూషలేము என்று சொல்வது சந்தோஷம் நிறைந்த ఎల్లప్పుడూ நகரமாக ప్రభువునందు இருக்கிறது. ఆనందించువారే సంతోషము గలవారే ఈ యొక్క పట్టణమునకు వెళ్ళి చేరగలరు. எப்பொழுதும் கர்த்தருக்குள் சந்தோஷமாக இருக்கிறவர்கள் மாத்திரமே அந்த நகரத்துக்கு போய் சேர முடியும். ఆత్మీయముగా ఆషేరు గోత్రమునకు చెందినటువంటి వారు, ஆவிக்குரிய விதமாய் ஆசீர் குலத்துக்கு சேர்ந்தவர்கள், దేవుని యొక్క పిల్లలు ఆషేరు గోత్రమునకు చెందినటువంటి దేవుని యొక్క పిల్లలు ఏ స్థితిలో ఉన్ననో కూడా தேவனுடைய பிள்ளைகளாகிய ஆசீர் குலத்தை சேர்ந்த பிள்ளைகள் எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும் వాడు దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషించే వాళ్ళగా కనబడుదురు. அவர்கள் எப்பொழுதும் கர்த்தருக்குள் சந்தோஷப்படுவர்களாய் தான் காணப்படுவார்கள். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ప్రియమైన దేవుని పిల్లలు, సత్యము నిమిత్తము దేవుని యొక్క నిమిత్తము అందరి వల్ల తృణీకరించబడి ఉన్నావా? நீ சத்தியத்தின் நிமித்தமாக எல்லாராலும் கைவிடப்பட்டிருக்கிறாயா? నమ్మిన వాళ్ళ వల్ల నువ్వు నిరాకరించబడినటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నావా? நீ எல்லா ஜனதாலும் நீ கைவிடப்பட்ட நிலைமையில் இருக்கிறாயா? నువ్వు అవమానము నిందల గుండా నువ్వు బహు దుఃఖమయ ఒక బాటలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావా? நீ அவமானம் துக்கம் நிறைந்த ஒரு வழியில் போய் கொண்டிருக்கிறாயா? నువ్వు దుఃఖపడవద్దు. దుఃఖపడ வேண்டாம். అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు నువ్వు సంతోషించు. அப்படிப்பட்ட நிலைமையில் கூட கர்த்தருக்குள் சந்தோஷப்படுவாயா? ఇతరులను నిందించి చెడ్డ మాటలెల్లా నీ మీద పలికినప్పుడు, மற்றவர்கள் உன்னை பொய்யாய் நிந்தித்து உன் மேல் தூஷணங்களை செலுத்தும் போது, నువ్వు చేయనటువంటి కార్యాలు నీ మీద మోపి నిన్ను అవమానించి నిన్ను నిందించినప్పుడు, நீ செய்த காரியங்கள் உன் மேல் சுமத்தி உன்னை நிந்திக்கும் போது, நான் ஒத்துக்குவேன், நான் செய்யாத காரியங்களை நான் என் மேல சொன்னா நான் ஒத்துக்கவே மாட்டேன். இது உலகத்துல சொல்லுகிற வார்த்தை. నేను చేసిన దాన్ని ఎవరైనా నన్ను తిడితే నేను ఒప్పుకుంటాను, చేయని అంటే నా ఇంకొక ముఖాన్ని చూపిస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం ఏ విధంగా ఉండాలి? చెడ్డ మాటలే గాని, అవమానములే గాని, నిందలే గాని ఏదైనా సరే మన మీద ఒట్టి మాటలు మన మీద మోపినప్పుడు, మనం నమ్మిన వాళ్ళే మన మీద మోపినప్పుడు, మనం వీళ్ళే నాకు సర్వము అని తలంచిన వాళ్ళే మనకి విరోధముగా లేచినా కూడా, మన మీద చెడ్డ మాటలు పలికిన, నిందించిన, అవమానించిన, మన గురించి చెడ్డగా చెప్పుకున్నా మనం ఏ విధముగా ఉండాలి? பாருங்கள், நாம் நம்பினவர்களே, நம்மை தெரிந்தவர்களே இப்படி நம்ம மேல் பொய்யாய் குற்றங்களை சுமத்தி நம்மை நிந்தித்து பொய்யாய் நம்மை அவமானப்படுத்தும் போது நாம் என்ன செய்ய வேண்டும்? పొరకులు, చీపురు కట్టలు, తెడ్డి కట్టలు, తొక్కడు కట్టలు అన్ని తీసుకొని కత్తిలు మించిపోతే కత్తిలు, కోడాలి అంతా ఎత్తుకొని పరిగెత్తాల వాళ్ళ మీదకి కదా. ఏం చేయాల రసుమా? ఏం చేయాలమ్మా? చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 10వ వచనపడి దేశము చూడండి, అన్ని సందర్భాల్లోనూ సంతోషముగా ఉంటుంది. ఆ ముఖం చూస్తేనే ఒక సంతోషం. ఆమేన్, హల్లెలూయా. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ధన్యులా దరిద్రులా? మనమేమనుకుంటాము, నేను ఇంత நீதிగా ఉంటే கூட ఎందుకు నాకు, நான் இவ்வளவு நீதியா இருந்தாலும், இவ்வளவு பக்தியா இருந்தாலும், இவ்வளவு நான் கர்த்தருக்கு பயந்திருந்தாலும் ஏன் எனக்கு என்று கேட்கிறோம். ஆனா வசனம் என்ன சொல்லுகிறது? நீதியின் நிமித்தம் துன்பப்படுகிறவர் பாக்கியவான்கள். பாக்கியவான். நாம என்ன சொல்றோம்? என்ன போல நிலைமை யாருக்குமே வரக்கூடாது. ஏதோ இதே சரியில்லை, எனக்கு அதே சரியில்லை என்று சொல்றோம். మన వసనం என்ன சொல்லுகிறது? నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, பரலோக ராஜ்யமும் வாரிதி. பரலோக ராஜ்யம். யாருக்கு பரலோக ராஜ்யம்? இந்த உலகத்துல கொஞ்ச நாட்கள் தான் நாம் வாழ்வது, நித்தியம் வாழ்வது பரலோகத்துல. నీతి నిమిత్తము నిందించబడవారు, హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. 12వ వాక్యము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. என்ன அப்படி சொன்னாங்க, இப்படி சொன்னாங்க, இப்படி பேசினாங்க, என்ன அவமானப்படுத்துறாங்க, எதுவுமே பேசாதீங்க. போங்கோ, పాయి పోట్టుకుంగో, చాపేసుకోండి, దేవుని యొక్క సన్నిధానంలో తగ్గించుకొని కన్నీళ్లు కార్చి
ప్రార్థించి, ప్రభువా నాకు ఈ భాగ్యమునిస్తువే, నీకు స్తోత్రం అబ్బా, నాకు పరలోక రాజ్యమునిస్తువే, నన్ను ఒక ధన్యురాలుగా నన్ను చేస్తువే, నీకు స్తోత్రం అని చెప్పేసి రండి. మన తల మీద దేవుడు వెయ్యంతల ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. మనల్ని నిందించే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో వాళ్ళని దీవించింది, మనం ఏం చెప్పేదొద్దు, వాళ్ళని దీవించింది దేవుడు, వాళ్ళని ఎవ్విధముగానైనా నడిపించింది. అయితే వాక్యం ప్రకారం మనం అవ్విధముగా చేస్తే వాళ్ళ తల మీద నిప్పులు కురిపించే వాళ్ళముగా ఉంటాము. ఆ నిప్పులు కురవాలనే ఉద్దేశంతో మనం చేయకూడదు. దైవమే నాకు ఈ భాగ్యం ఇస్తే నీకు స్తోత్రం అబ్బా అని చెప్పి మనం మౌనముగా రావాలి. హల్లెలూయా. జనులు మనల్ని నిందించినప్పుడు మన నీతి నిమిత్తం தமிழ்ல அந்த வசனத்தை படிப்பா 5ஆம் அதிகாரம் 11-12 வசனங்கள். என் நிமித்தம் உங்களை நிந்தித்து துன்பப்படுத்தி பலவித தீமையான மொழிகளையும் உங்கள் பேரில் பொய்யாய் சொல்வார்களானால் பாக்கியவான்களாய் இருப்பீர்கள். நீங்கள் பாக்கியவான்களாய் இருப்பீர்கள். சந்தோஷப்பட்டு களி கூறுங்கள். பரலோகத்தில் உங்கள் பலன் மிகுதியாய் இருக்கும். பரலோகத்தில் உங்களுடைய பலனானது மிகுதியாய் இருக்கும். హల్లెలూయా. మన మీద చెడ్డమాటలు, నిందలు, అవమానాలు, మనకి నష్టాలు కలిగించాలని మన మీద లేచినప్పుడు మనము దేవుణ్ణి సంతోషంతో మనం అంగీకరించి దేవునికి స్తుతించినట్లయితే నిశ్చయముగా మన యొక్క దుఃఖం అన్నిటినీ దేవుడు మార్చి, మన నష్టాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించి, పరలోకం ఇహమంతు పరమంతు దేవుడు మనకి మిక్కిలి ఆశీర్వాదాలని దేవుడు మనకి ఆశీర్వాదముల్ని అనుగ్రహించే దేవుడు. நிமித்தமாக தேவனுடைய நாமத்தினாலே நம்மை நிந்தித்து நம்மை பலவிதமான தீமையான மொழிகளை நம்மை உபயோகித்து நம்மை தூஷிக்கும் போது நம்ம பாக்கியவான்களாக இருப்போம். ஏனென்றால் நிச்சயமாக நம் தேவனுக்கு அப்படியே கர்த்தருக்குள் அமிதமாக துன்பப்படுகிறவர்கள் பாக்கியவான்கள் இருப்பார்கள். பரலோக ராஜ்யம் அவர்களுடையதாக இருக்கிறது. నిందలు, అవమానాలు, పరిస్థితి, అనేక రకాలైనటువంటి విడవబడిన పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు, మన మీద మోసం, నేరారోపణ చేసి మనం ఈ ఒక మోసకరమైనటువంటి, ఒక బాధకరమైనటువంటి, ఒక అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో మనం పోతూ ఉన్నప్పటికీ కూడా మనము మన యొక్క హృదయాన్ని సంతోషముగా పెట్టుకోవాలి. நாம் பல விதமான தீமையான மொழிகளை பெற்றுக்கொண்டு அவ்விதமாக துக்கத்தை இவ்விதமாக நிந்தைகளை பெற்றுக்கொண்டு போவோம் என்று சொன்னால் நிச்சயமாக நம்ம சந்தோஷப்பட வேண்டும். நம்முடைய பலன் பரலோகத்தில் மிகுதியாக இருக்கும். మన యొక్క పరలోకములో మన యొక్క దేవుడు మనకు అనుగ్రహించే ఫలమైనది మిక్కిలి ఎక్కువగా ఉండును. ஏனென்றால் பரலோகத்திலே கர்த்தர் நமக்கு கொடுக்கிற அந்த பலன் மிகுதியாக இருக்கும். మనం చేయనటువంటి కార్యాలు మన మీద మోపి, మనల్ని నిందించి, అవమానించి, అందరి మధ్యలో మనల్ని దూషించి, మనల్ని ఉమ్మివేసి, మనల్ని వెలివేసి, మనల్ని నిరాకరించినప్పుడు మనం ఏం చేయాలి? பாருங்கள், நாம் செய்யாத காரியங்களை நம்ம மேல் துன்பம் பொய்யாய் சொல்லி குற்றத்தை சுமத்தி நம்மை நிந்தித்து அவமானப்படுத்தி நம்மை தூஷிக்கும் போது நாம் அமைதியாக இருக்க வேண்டும். அமைதியா இருக்க கூடாது. நம்ம என்ன சொல்லணும்? சந்தோஷ வெள்ளங்கள் என் உள்ளங்காலில் ஓடுகிறது, சம்பிரம கீதங்கள் என் இதயங்களில் பொங்குதே, என் பாக்கியம் வாழ்ந்திலே, என் வாழ்வை நிலத்திலே, என் உள்ளம் துள்ளி ఎటువంటి శోధనల గుండా వెళ్ళినను, எப்படிப்பட்ட சோதனைக்குள்ளாக போனாலும் సంతోషముతో ఆనందించే వాళ్ళగా ఉందరు, సంతోషమై களி கூறுவார்கள். దీని గురించి హబక్కు పుస్తకములో హబక్కు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ఇదే குறித்து హబక్కు சொல்லும்போது చదవండి 3వ అధ్యాయం 17-18 వాక్యాలని. 3ஆம் அதிகாரம் 17-18 వచనங்களை படியுங்கள். అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు
సారల పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు నా ఆనందించెదను. రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. ஹalleluya. தமிழ்ல அத்திமரம் துளிர் விடாமல் போனாலும் அத்திமரம் துளிர் விடாமல் போனாலும் திராட்சை செடிகளில் பழம் உண்டாகாமல் போனாலும் உண்டாகாமல் போனாலும் ஒலிவ மரத்தின் பலன் அற்று போனாலும் பலனற்று போனாலும் வயல்கள் தானியத்தை விளைவியாமல் போனாலும் வெளிவியாமல் போனாலும் இடையில் ஆட்டு மந்தைகள் முதலற்று போனாலும் முதலற்று போனாலும் தொழுவத்திலே மாடுகள் இல்லாமல் தொழுவத்திலே போனாலும் மாடுகள் இல்லாமல் போனாலும் நான் கர்த்தருக்குள் மகிழ்ச்சியாய் நான் இருப்பேன். கர்த்தருக்குள் மகிழ்ச்சியாய் இருப்பேன். என் ரட்சிப்பின் தேவனுக்குள் களி கூறுவேன். நான் ரட்சிப்பின் தேவனுக்குள் நான் களி కూరువేన్. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క పిల్లలమైనటువంటి నిజమైనటువంటి ఆశీర్ గోత్రమునకు చెందినటువంటి దేవుని యొక్క పిల్లల యొక్క స్థితి ఈ విధముగా ఉండాలి. இதே உண்மையான ஆசீர்வாதத்தின் தேவனுடைய பிள்ளைகளுடைய அந்த வாயினுடைய வார்த்தைகள் எப்படியாக இருக்கும்? நீ సమకూడి ఉన్నప్పుడు సంతోషించేది కాదు. எல்லாமே நம்ம நிறைவாக இருக்கும்போது நம்ம சந்தோஷப்படுவது அல்ல. கணவர் நல்லா சம்பாரிச்சு கட்டா எடுத்துன்னு வந்த மனைவிக்கு ஒரே சந்தோஷம். என் கடவுள் என்ன என் விண்ணப்பத்தை கேட்டு எனக்கு தந்த ஒரு வரம், கணவனுக்கு எதுவுமே இல்லாமல் ஒரு சிறிய வருமானத்தை எடுத்துன்னு வந்தா இந்த தரித்திரம் பிடிச்சவனே இந்த பீடை பிடிச்சவனே பிசாசு தான் எனக்கு கொண்டு வந்து கொடுத்துச்சு. வீட்டுகள்ல நிறைய சண்டைக்கு வர்றதுக்கு காரணமே இது. எல்லாம் வாங்கிட்டு வந்தா கடவுள் கொடுத்தது, எதுவுமே இல்லாமல் போனா பிசாசு கொடுத்தது. இப்படி இப்படிப்பட்டவங்க எல்லாம் வந்தாங்க தெரியுமா? எனக்கு எங்கேயோ சனியை பிடிச்சது, எனக்கு இது வந்து வெடிஞ்சிச்சு. ஹல்லேலூயா. அவங்க பட்டு புடவை வாங்கி கொடுக்குறாங்க, இவனுக்கு 300 ரூபாய் புடவை கூட வாங்கி கொடுக்க முடியல. பாப்போம், கஷ்டப்பட்டு வீட்டுக்கு வந்த கணவனுக்கு நல்லா சந்தோஷமா 4 வார்த்தை பேசி எது இருந்தாலும் நம்ம சந்தோஷமா இருக்கலாம். இப்ப இருக்கிற இந்த நிலைமையில வருங்காலத்துல கர்த்தர் நம்மளை ஆசீர்வதிப்பார் என்று சொல்லி தைரியத்தை சொல்ல முடியாது. அவரே சூடேறி வந்தா இந்த வெயிலுக்கு அதை சொல்லி இதை சொல்லி பிசாசி பிடிச்சவளே என்ன நிம்மதியா வைக்க முடியாது, இப்படியா பண்ணி நிற்கிறேன்னு சொல்லி நல்லா போடப்பா நல்லா குத்தி எடுத்து உடம்பெல்லாம் நல்ல நகைங்கத்தான் பட்டு படுவைங்களோ நகைங்களோ அப்படி உடம்பெல்லாம் அப்படி பட்டியா மாணி நவத்தா உண்டாடு. ஹல்லேலூயா. கழுத்துக்கோ முதுகுக்கோ கைங்களுக்கோ காலுங்களுக்கோ எல்லாம் பொண்ணு நகைகளோ பொண்ணு உயர்ந்த வஸ்திரங்களை தான் கொடுப்பார். ஹல்லேலூயா. அவருக்கு ஈவு இருக்கோ இல்ல, சும்மா வந்து அடிக்கிறார், சும்மா வந்து குத்துறார், சும்மா வந்து திட்டுறார், சும்மா யாரோ வந்து திட்டுறது என்ன. நம்ம வாய் அடிக்கணும் சைலண்டா இருந்தா வீட்டுக்கு வந்த உடனே அது இல்லை இது இல்லை என்னமா செய்திருக்கிற, வாங்க சாப்பிடுவீங்க, நல்லா சாப்பிடுவீங்க, ஆண்டவர் கொடுத்துருக்கிறது இருக்குது. என்ன இருக்குது, நீ அப்படியே வாங்கின்னு வந்துட்டு நான் செய்து வைக்கிறதுக்கு அந்த ரசம் செஞ்சு வச்சிருக்கிற சாப்பிடு போ. அவருக்கு என்ன வரும்? அல்லேலூயா. நம்ம அன்பா பேசினா ஆண்டவருக்குள்ள விசுவாசமா பேசினா எந்த பிரச்சனைகளும் வீட்டுல வராது. அல்லேலூயா. இதெல்லாமே நான் இந்த இடத்துல சொல்லக்கூடாது, ஏதோ வந்துச்சு மன்னிச்சிடுங்க. அல்லேலூயா. நம்ம எல்லா వేళలో మనం సంతోషించే వాళ్ళముగా ఉండాలి. நாம் எல்லா நேரத்திலும் கர்த்தருக்குள் சந்தோஷமுள்ளவர்களாய் இருக்க வேண்டும். చాలా వరకు బ్రదర్స్ వల్ల సమస్యలు కొంచెం తక్కువే. హల్లెలూయా. బ్రదర్స్ వల్ల అనేక సమస్యలు వచ్చాయి. సిస్టర్సే వాళ్ళ ఇంట్లో భర్త అది తీసిచ్చే, వీళ్ళ ఇంట్లో ఈ భర్త ఇది తీసిచ్చే, వాళ్ళ నాయన ఇది తీసిచ్చే, వీళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు. யாரோ ஒரு அம்மாக்கு 5000 ரூபாய் பட்டு புடவை வாங்கி கொடுத்துட்டாரு அவங்க வீட்டுக்காரு. இருங்க மேடம் நான் பண்றேன் இப்பவே போயிட்டுன்னு சொல்லிட்டு 15000 பட்டு புடவை எடுத்துன்னு வந்துட்டு புருஷனுக்கு தெரியாத வலிக்கு வச்சுட்டு இருக்காங்க ஒரு அம்மா. அல்லேலூயா. அவருக்கு காட்டவே காட்ட மாட்டேன் நானு. எனக்கு அவர் பார் 5000 இவர் வாங்கி கொடுக்கலன்னா என்ன, எனக்கு நான் போயிட்டு 15000కి எடுத்துன்னு வந்துட்டு ఇదంతా మనకు పోటీలా. సిస్టర్లు మనకు ఉండే దాంట్లో తృప్తిగా ఉండాల. బ్రదర్స్ పాపం వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి யோசிச்சு சிஸ்டர்ஸ் எல்லாம் 100 பேர்கிட்ட சொல்லிடுவாங்க ஒரு கதையை. அப்படி இப்படி பிரதர்ஸ் பாவம் யார்கிட்ட சொல்ல மாட்டாங்க. அவங்க அப்படியே நெஞ்சில வச்சுன்னு அப்படியோ பட முடியாது இப்படியோ பட முடியாது எங்க போயிட்டு என்ன செய்ய முடியும் பாவம் சொல்லி சொல்லி நிறைய ஹார்ட் அட்டாக்குங்க பிரதர்ஸ்க்கு வருது. இதுக்கு எல்லா காரணம் நம்ம சிஸ்டருங்களா இருக்கக்கூடாது. வீட்டுல கனி கொடுக்குற ஒரு கொடிய போல சந்தோஷமா எது இருந்தாலும் அபக்குவே நினைச்சுக்கோங்க. எது இருந்தாலும் எது இல்லாமல் போனாலும் என் ரட்சிப்பின் தேவனுக்குள்ள நான் மன மகிழ்ச்சியா இருப்பேன் என்று சொல்லுகிற ஒரு அனுபவத்தோடு நாம் இருக்க வேண்டும். தேவன்ல మనం సంతోషించే వాళ్ళముగా ఉండాలి. கர்த்தருக்குள் எப்பொழுதும் சந்தோஷப்படுறவர்களாய் இருக்க வேண்டும். అప్పుడు మన ఇల్లు ఆశీర్వదించబడును. அப்பொழுது நம்முடைய வீடு నిజమైనటువంటి ఆశీర్ గోత్రమునకు చెందిన వాళ్ళమైతే நாம் உண்மையான ஆசீர்வாதத்துக்கு சேர்ந்தவர்களாய் இருப்போம் என்று சொன்னார். అన్ని పరిస్థితుల్లోనూ సంతోషముగా ఉందుము. எல்லா வேளையிலும் சந்தோஷமாய் இருப்போம். దేవుని యొక్క చిత్తమైతే ఈ యొక్క వాక్యాన్ని వచ్చే వారం మనం చూద్దాం. தேவ சித்தமான வசனத்தின் பகுதியை மீண்டும் வருகிற வாரத்தில் படிக்கலாம். దేవుడు మన కృపను అనుగ్రహించుదురు గాక. கிருபை அளிப்பாராக. హల్లెలూయా 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 హల్లెలూయా. నృత్య నటన వాడు అంత సంతోషము